ప్రభాస్ అన్న కన్నప్ప మూవీ ట్రోల్స్ ఏం కొత్త కాదు మనకి. ఎందుకంటే మనం ఆదిపురుష్ అప్పుడు భయంకరమైనటువంటి ట్రోల్ చూసాం, రాధేశ్యామ్ అప్పుడు భయంకరమైనటువంటి ట్రోల్ చూసాం. మళ్ళీ ఈ విధమైనటువంటి లుక్ చేసి కూడా భయంకరమైనటువంటి ట్రోల్కి గురి చేస్తున్నారు ప్రభాస్ అన్నని. ఇది చాలా డిసప్పాయింట్మెంట్గా అనిపిస్తుంది అనమాట. నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే నాకైతే లుక్ నచ్చలా. ఇది హానెస్ట్ కామెంట్, ఆల్రెడీ ఫుల్ వీడియోలో తెలియజేసిన. మీకు చెప్పేటటువంటి ఫైనల్ మాట ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆగండి. చాలామంది పచ్చిగా ట్రోల్ చేస్తున్నారు. ఎలాంటి ఇమేజ్లు పెడుతున్నారో చూడండి. ఇలాంటి చెత్త ఇమేజ్లు పెట్టి ప్రభాస్ అన్నని ఇంకా తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కల్కి ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు కూడా ఇదే రకమైనటువంటి ట్రోల్స్ నచ్చాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా నచ్చింది నచ్చలేదు అనేటటువంటి చెప్పడం వేరు, ట్రోల్ చేసి భయంకరంగా నీచంగా వాగటం వేరు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. వెయిట్ చేయండి సినిమా రిలీజ్ అయ్యాక. 20 నిమిషాలు రోల్ ఉందని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు, 10 నిమిషాలు రోల్ ఉందని చెప్పి ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎంతసేపు ఉన్నప్పటికీ వచ్చేటటువంటి ప్రతి రూపాయి మీద ప్రభాస్ అన్న పేరు ఉంటుంది అనేటటువంటిది 100% రియాలిటీ అనమాట. భయంకరమైనటువంటి ట్రోల్స్ ఎందుకు ఒక లుక్ వీళ్ళని ఇంతలా భయపడుతుంది అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు. కన్నప్ప సినిమాకి అసలు హైప్ లేదు, ఎవడు డేకడు హానెస్ట్గా మాట్లాడాలంటే. ఇంకెందుకైనా ఎవడైనా డేకుతాను అంటే ఖచ్చితంగా అది ప్రభాస్ అన్న కోసమే. ప్రభాస్ అన్న అందులో నటిస్తుండు, అందులో శివుడి క్యారెక్టర్ చేస్తుండు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇలా ఉండాలి, ఇలా ఉంటే చాలా బాగుండేది. పోనీ శివుడి క్యారెక్టర్ ఆయనకి ఇచ్చి ఫుల్ రేంజ్ ఏమన్నా కానీ ఇంకా సూపర్గా ఉండేది. ఏదో రుద్ర క్యారెక్టర్ అయితే ఇచ్చారు. రుద్ర అనేటటువంటి పేరు అనేటటువంటిది డేంజర్ అది అంటున్నారులే. కానీ వెయిట్ చేయండి, సినిమా రిలీజ్ నాకు వెయిట్ చేయండి, ఆ తర్వాత మాట్లాడితే ఉత్తమం అనమాట. ముందే చాలామంది ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి చెప్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఫుల్ వీడియో ఆల్రెడీ ఉంది మన ఛానల్లో, వెళ్ళి క్లిక్ చేయండి. ఆ వీడియో చూడండి, అందులో రివ్యూ ఇచ్చా. నా హానెస్ట్ ఒపీనియన్ తెలియజేసిన మీ ఒపీనియన్ తెలియజేయండి. మీ ఒపీనియన్ తెలియజేసేటటువంటి హక్కు మీకు ఉంది, కానీ ట్రోల్ చేసేటటువంటి రైట్ మీకు లేదు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఉంటా మరి, బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళతో షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.